Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like. In this session, we are going to learn how to join sentences using coordinating conjunctions. Joining sentences. For the last 4 sessions, we have been learning how to join sentences using subordinating conjunctions. From this session onwards, we are going to learn how to join conjunctions using coordinating conjunctions. Previously, we learned joining sentences using subordinating conjunctions. గత 4 సెషన్స్ కూడా మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో సెంటెన్సెస్ ఎలా జాయిన్ చేస్తాము అనేది నేర్చుకున్నాం. In this session, we are going to learn joining sentences using coordinating conjunctions. ఈ సెషన్ నుంచి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో సెంటెన్సెస్ ఎలా జాయిన్ చేస్తాము అనేది మనం నేర్చుకుందాం. Coordinating conjunctions are used to join two or more main clauses. Earlier, we discussed coordinating conjunctions are used to join two or more main clauses. గత సెషన్స్లో మనం చెప్పుకున్నాం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ని కలపటానికి ఉపయోగపడతాయి అని మనం కొన్ని కంజంక్షన్స్ని ఎగ్జాంపుల్స్గా కూడా ఫస్ట్ సెషన్లో మనం చెప్పుకోవడం జరిగింది. అండ్, బట్, సో, ఆర్, దేర్ ఫార్ ఇలా కొన్ని కంజంక్షన్స్ని మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ we are going to learn how to join sentences using conjunction, coordinating conjunction and in this session. ఈ సెషన్లో and అనే కంజంక్షన్ని and అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించి క్లాజెస్ని ఎలా జాయిన్ చేస్తామనేది నేర్చుకుందాం. ఇట్ ఈస్ అ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ మెయిన్ క్లాజెస్. ఎస్, and ఈజ్ ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. and అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మెయిన్ క్లాజెస్ని కలపడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ మెయిన్ క్లాజెస్. దీన్ని మెయిన్ క్లాజెస్ని జాయిన్ చేయడానికి అండ్ అనేటువంటి పదాన్ని మనము ఉపయోగిస్తాము. అండ్ అంటే మనకు అర్థం తెలుసు, మరియు అని చెప్పి మనకి అర్థం. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ సనీ డే, ఇట్ ఈస్ హాట్. ఇట్ ఈస్ ఎ సనీ డే, ఇట్ ఈస్ హాట్. Okay, 2 main clauses are there. Here 2 main clauses are given. 2 main clauses ఇచ్చారు. 2 actions are connected with each other. ఒక యాక్షన్కి కనెక్షన్ అనేది, కనెక్టివిటీ అనేది ఉంది. సో వీ కెన్ జాయిన్ విత్ అండ్. కాబట్టి దీన్ని మనము అండ్తో మనము జాయిన్ చేయొచ్చు. ఎలా జాయిన్ చేయొచ్చు అనేది చూద్దాం ఒకసారి. ఇట్ ఈజ్ ఎ సన్నీ డే. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇట్ ఈజ్ హాట్. వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది అని చెప్పేసి అర్థం. దీన్ని ఎట్లా మనం జాయిన్ చేయొచ్చు? ఇట్ ఈజ్ ఎ సన్నీ డే అండ్ ఇట్ ఈజ్ హాట్. ఇట్ ఈజ్ ఎ సన్నీ డే అండ్ ఇట్ ఈజ్ హాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ సన్నీ డే ముందర ఏ అనేటువంటి ఆర్టికల్ ఉండకపోతే మనం ఈ ఇట్ ఈజ్ అనే దాన్ని తొలగించి మనము జాయిన్ చేయొచ్చు. అలాంటి సెంటెన్సెస్ మనము నెక్స్ట్ సెంటెన్సెస్లో మనం చూద్దాం. ఇట్ ఈజ్ ఎ సన్నీ డే, ఇది సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నటువంటి రోజు. ఇట్ ఈజ్ హాట్, వేడిగా కూడా, వాతావరణం చాలా వేడిగా కూడా ఉంది. సో మనం రెండు ఒకదానితో ఒకటి. ఎందుకు వేడిగా, వాతావరణం వేడిగా ఉంది? సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇట్ ఈజ్ ఎ సన్నీ డే అండ్ ఇట్ ఈజ్ హాట్ అని చెప్పి ఆ 2 సెంటెన్సెస్ని మధ్యలో ఉన్న ఫుల్ స్టాప్ని, పీరియడ్ని రిమూవ్ చేసి అండ్ ఉంచి ఆ నెక్స్ట్ సెంటెన్స్లో ఉండేటువంటి ఇట్లో ఐని స్మాల్ లెటర్గా మనం మార్చి ఈజీగా చేయొచ్చు. It is a sunny day and it is hot. Okay, come to the second sentence. She parked her car in front of a house. She went inside. She parked her car in front of a house. She went inside. Okay, 2 main clauses are given here. ఒక ఇంటి ముందర తన యొక్క కార్ని ఆపింది ఆమె. షీ వెంట్ ఇన్సైడ్, ఆమె ఆ ఇంటిలోకి వెళ్ళింది అన్నాం. 2 మెయిన్ క్లాజెస్. ఇక్కడ ప్రతి మెయిన్ క్లాజ్ కూడా షీతోనే స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ చూస్తే షీ తర్వాత పార్క్డ్ అనేది మెయిన్ వర్బ్ కనపడుతుంది. అలాగే సెకండ్ క్లాజ్లో కూడా షీ తర్వాత వెంట్ అనేది మెయిన్ వర్బ్ కనపడుతుంది. సో కాబట్టి మనం జాయిన్ చేసేటప్పుడు ఆ షీ అనేటువంటి సబ్జెక్ట్ను ఒక్కసారి ఉపయోగిస్తే సరిపోతుంది. చూడండి, ఆమె కార్ని పార్క్ చేసింది మరియు లోపలికి వెళ్ళింది అని చెప్పి మనం చెప్పాలి. సో ఫస్ట్ మెయిన్ క్లాజ్ అలా రాయండి ముందర.
ఫస్ట్ మెయిన్ క్లాస్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లా నోట్ చేయండి. షీ పార్క్డ్ హర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హౌస్. షీ పార్క్డ్ హర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హౌస్. ఈ రెండింటిని అండ్తో జాయిన్ చేయొచ్చు. యాజ్ వీ నో దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ జాయిన్డ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అండ్ ఈ రెండు వాక్యాలని అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో మనం జాయిన్ చేయొచ్చు అని అర్థమైంది కాబట్టి అండ్ అనే పదాన్ని ఉపయోగించాం. బట్ సెకండ్ సెంటెన్స్ ఏముంది? షీ వెంట్ ఇన్సైడ్ అని ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా అది రాసేయచ్చు. బట్ ఆల్రెడీ షీ అనేటువంటి సబ్జెక్ట్ని మనం యూజ్ చేసాం కాబట్టి దాన్ని రిమూవ్ చేయొచ్చు. మిగిలిన వెంట్ ఇన్సైడ్ అనేదాన్ని మనం రాయొచ్చు. బట్ మరి ఫస్ట్ సెంటెన్స్లో ఎందుకు అలా వచ్చింది అంటే, బట్ అక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ సన్నీ డే అని ఉంది కాబట్టి, అంటే వర్బ్స్ కాకుండా ఇక్కడ రెండు వర్బ్స్ ఒకలా ఉన్నాయి. పార్క్డ్ అనేది వెంట్ అనేది రెండు మెయిన్ వర్బ్స్ కాబట్టి ఇక్కడ మనము ఆ షీ అనేటువంటి సబ్జెక్ట్ని మరలా ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు. దెర్ ఈజ్ నో నెసెసిటీ టు యూజ్ the subject again as there are two main verbs after the subject. సబ్జెక్ట్ తర్వాత రెండు మెయిన్ వర్బ్స్ ఫస్ట్ క్లాజులోనే సెకండ్ క్లాజులోనే వచ్చాయి కాబట్టి మన సెకండ్ క్లాజులో ఆ షీని అండ్ జాయిన్ చేసేటప్పుడు యూజ్ చేయవలసినటువంటి నెసెసిటీ అనేది లేదు. సో అందుకనే షీ పార్క్డ్ హర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హౌస్ అండ్ వెంట్ ఇన్సైడ్. ఈ విధంగా సెంటెన్సెస్ని అండ్తో మనము జాయిన్ చేయొచ్చు. కమ్ టు ద థర్డ్ సెంటెన్స్. They are our teachers, they teach us well. They are our teachers, they teach us well. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెండు మెయిన్ క్లాసెస్ వచ్చినాయి. ఫస్ట్ క్లాస్లోనే దేతో స్టార్ట్ అయింది, సెకండ్ క్లాస్లోనే దేతో స్టార్ట్ అయింది. సో వారు మా ఉపాధ్యాయులు, వారు మాకు బాగా బోధిస్తారు. వారు మా ఉపాధ్యాయులు మరియు వారు మాకు బాగా బోధిస్తారు. సో టూ సెంటెన్సెస్ని అండ్తో జాయిన్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేద్దాం. దే ఆర్ ఆర్ టీచర్స్, ఫుల్ స్టాప్ రిమూవ్ చేసి అండ్ పెట్టాం. మరి సెకండ్ సెంటెన్స్లో దీనికి ముందున్నటువంటి సెంటెన్స్లో మనము సబ్జెక్ట్ అదే రిపీట్ అయ్యింది కాబట్టి తొలగించాం. బట్ ఎక్కడ రిపీట్ అయింది కానీ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వర్బ్స్కి రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. వర్బ్స్ రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. సో ఆ డిఫరెన్స్ని మనం గమనించాం కాబట్టి మరలా దే అనేది ఇక్కడ ఉపయోగించవలసిన అవసరం అనేది ఉంది. దే ఆర్ అవర్ టీచర్స్ అండ్ టీచర్స్ వెల్ అనాలి తప్ప దే ఆర్ అవర్ టీచర్స్ అండ్ టీచర్స్ వెల్ అని మనం అనకూడదు. ఇన్ కేస్ అక్కడ ఆర్ ప్లేస్లో మెయిన్ వర్బ్ వచ్చిందనుకోండి, సో మనం ఆ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి దేని ఉపయోగించకుండా ఉండేవాళ్ళం. వర్బ్స్ని కూడా మనము వర్బ్స్ మధ్య డిఫరెన్స్ని చూసుకొని ఆ సబ్జెక్ట్ని ఉపయోగించాలా ఉపయోగించకూడదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్లో చూసాం, ఇట్ ఈజ్ ఎ సనీ డే అండ్ ఇట్ ఈజ్ హాట్ అన్నాం మనం. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా దే ఆర్ ఆర్ టీచర్స్ అండ్ దే టీచర్స్ వెల్. అక్కడ ఆర్ ప్లేస్లో ఒక టీచ్ లాంటి మెయిన్ వర్బ్ ఉండుంటే మనం యూజ్ చేసేవాళ్ళం. ఓకే, దే ఆర్ ఆర్ టీచర్స్ అండ్ ది టీచర్స్ వెల్ అనాలి. సో ఇలా యూజ్ చేసేటప్పుడు మనం అండ్ జాయిన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అక్కడ యూజ్ చేయాలా వద్దా అనేది మనం ఆ మీనింగ్ని బట్టి డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసుకొని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, షీ ఈజ్ ద డైరెక్టర్, షీ ఈజ్ ద ఫౌండర్. షీ ఈజ్ ద డైరెక్టర్, షీ ఈజ్ ద ఫౌండర్. ఆమె దీనికి డైరెక్టర్, ఆమె దీన్ని స్థాపించింది. ఇద్దరూ ఒకరే. డైరెక్టర్, ఫౌండర్ ఇద్దరు ఒకటే. సో కాబట్టి ఎట్లా జాయిన్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ సెంటెన్స్ నోట్ చేయండి, షీ ఈజ్ ద డైరెక్టర్ అండ్ ఓకే చేయండి. ఇక్కడ మనకు చూడండి, సో ఇక్కడ మెయిన్ ఇక్కడ వర్బ్ ఏంటి ఫస్ట్ సెంటెన్స్లో? ఈజ్. ఇక్కడ వర్బ్ ఏంటి ఫస్ట్ సెంటెన్స్లో? ఈజ్. సో ప్రాబ్లం లేదు, షీ ఈజ్. కాబట్టి ఇక్కడ మరలా షీ ఉపయోగించవలసిన అవసరం లేదు, ఆ వర్బ్ ఉపయోగించవలసిన అవసరం లేదు. ఇన్ కేస్ ఈ డైరెక్టర్ ముందర ది ఉండి ఫౌండర్ ముందర ఏ ఉందనుకోండి, మనం జస్ట్ షీ ఈజ్ ద డైరెక్టర్ అండ్ ఏ ఫౌండర్ అని చెప్పేసి మనము యూజ్ చేయొచ్చు. షీ ఈజ్ ద డైరెక్టర్, ఆమె డైరెక్టర్, ఆమె ఫౌండర్. కాబట్టి మనం ఇక్కడ షీ ఈజ్ అనేటువంటి వర్బ్ ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని వర్బ్ని యూజ్ చేయక్కర్లేదు. మరి దా ఫౌండర్ ఉంది, మరి దా ఫౌండర్ ఉన్నప్పుడు ఇక్కడ దా ఫౌండర్ ఎందుకు ఉపయోగించలేదు? దా డైరెక్టర్ అండ్ ఫౌండర్ అంటే అర్థం ఏంటంటే డైరెక్టరు ఫౌండరు ఆవిడే అని చెప్పేసి అర్థం వస్తుంది. అలా కాకుండా దా డైరెక్టర్ అండ్ ద ఫౌండర్ అంటే వేరు వేరు అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసే విధానం కూడా, డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దే యూజ్ చేసే విధానం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దా డైరెక్టర్ అండ్ ఫౌండర్ మీన్స్ ఆమె డైరెక్టర్, ఆమె ఫౌండర్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అందుకే షీ ఈజ్ ద డైరెక్టర్ అండ్ ఫౌండర్, షీ ఈజ్ ద డైరెక్టర్ అండ్
ఫౌండర్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్స్ వర్బ్స్ ఒకలాగే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ యూస్ చేయటం అనేది జరగలేదు సెకండ్ సెంటెన్స్లో షీ ఈజ్ అనేది. నెక్స్ట్, వి వర్క్ హార్డ్, వి రీడ్ వెల్. వి వర్క్ హార్డ్, వి రీడ్ వెల్. వాళ్ళు కష్టపడి పని చేస్తారు మరియు బాగా చదువుతారు. వారు కష్టపడి పని చేస్తారు మరియు బాగా చదువుతారు. సో సబ్జెక్ట్ ఏంటి? వి. అక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది. ఫస్ట్ క్లాజ్లో వర్బ్ ఏంటి? వర్క్, మెయిన్ వర్బ్. సెకండ్ క్లాజ్లో వర్బ్ ఏంటి? రీడ్, మెయిన్ వర్బ్. ఎట్లా? సెకండ్ సెంటెన్స్లో ఇందాక మనం చూసాం, అలానే ఇక్కడ కూడా వి వర్క్ హార్డ్ అండ్ రీడ్ వెల్. మేము కష్టపడి పని చేస్తాము మరియు బాగా చదువుతాము అని చెప్పాలి. సో ఇక్కడ మరలా ఈ వీని మనం రిపీట్ చేయవలసిన అవసరం లేదు. ఇందాక సెకండ్ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేసాం, షీ పార్క్డ్ ఎ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హౌస్, షీ వెంట్ ఇన్ సైడ్. సో రెండు మెయిన్ వర్బ్స్తో జాయిన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా మనము అదేవిధంగా ఈ ఫిఫ్త్ సెంటెన్స్లో సో అండ్ జాయిన్ చేసి ఆ వి అనేటువంటి సబ్జెక్ట్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు. వి వర్క్ హార్డ్ అండ్ రీడ్ వెల్. ఓకే, సిక్స్త్ సెంటెన్స్, హీ వాంట్ హిస్ డాటర్, హీ ఫర్నిష్డ్ హిస్ సన్. హీ వాంట్ హిస్ డాటర్, హీ ఫర్నిష్డ్ హిస్ సన్. టూ మెయిన్ క్లాసెస్ ఆర్ గివెన్ హియర్. హీ వాంట్ హిస్ డాటర్, తన కూతురిని హెచ్చరించారు. హీ ఫర్నిష్డ్ హిస్ సన్, తన కొడుకుని శిక్షించారు. ఓకే, రెండు సెంటెన్సెస్లో కూడా, రెండు మెయిన్ క్లాసెస్లో కూడా హీ అనేది సబ్జెక్ట్. హీ ఈజ్ ద సబ్జెక్ట్ ఇన్ బోత్ ద మెయిన్ క్లాసెస్. రెండు మెయిన్ క్లాసెస్లో కూడా హీ అనేది సబ్జెక్ట్. బట్ వర్బ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాంట్ ఈజ్ ద మెయిన్ వర్బ్ ఇన్ ఫస్ట్ క్లాస్, ఫర్నిష్డ్ ఈజ్ ద మెయిన్ వర్బ్ ఇన్ సెకండ్ క్లాస్. సో ఎట్లా మనం జాయిన్ చేయొచ్చు? హీ వాంట్ హిస్ డాటర్ అండ్ రెండు మెయిన్ వర్బ్స్ వచ్చాయి కాబట్టి హీ అనేది మనం రిమూవ్ చేయొచ్చు అండ్ రిమైనింగ్ సెంటెన్స్ని రాయొచ్చు. పనిష్డ్ హిస్ సన్. హీ వాంట్ హిస్ డాటర్ అండ్ పనిష్డ్ హిస్ సన్. అతను తన కుమార్తెని హెచ్చరించాడు మరియు తన కొడుకుని శిక్షించాడు అని చెప్పి మనం ఇలా జాయిన్ చేయొచ్చు. వైల్ యూజింగ్ దిస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ ద మెయిన్ వర్బ్స్. ఆ సబ్జెక్ట్స్ గురించి, ఆ వర్బ్స్ గురించి కొద్దిగా జాగ్రత్తగా మనం గమనిస్తే మనం ఎలా యూజ్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. సెవెంత్ సెంటెన్స్, delicious meals were offered to them, a lot of money was given to them. Delicious meals were offered to them. రుచికరమైన భోజనాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. a lot of money was given to them. వారి అవసరం నిమిత్తం వారికి బోలెడంత ధనం కూడా ఇవ్వటం జరిగింది. Two main clauses are given here and the subject in the first sentence, delicious meals. The subject in the second sentence, lot of money. There is variation between the subjects. So we use both the subjects. అబ్జర్వ్ చేస్తే రెండు సబ్జెక్ట్స్ ఒకటి కాదు కాబట్టి మనం రెండు సబ్జెక్ట్స్ యూజ్ చేయాలి. అండ్ వాట్ అబౌట్ ద వర్బ్స్? ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ were is given. In the second sentence was is given. There is a difference between the verbs also, so we use both the verbs here. But what about the objects? I think what about the word after the verb? చూస్తే టు దెమ్ అనేది వారికి ఇవ్వబడింది, ఆఫర్ టు దెమ్, గివెన్ టు దెమ్. సో ఆ ఆబ్జెక్ట్గా మనం భావించుకున్నట్లయితే టు దెమ్ని రెండు సెంటెన్సెస్లోనే అదే ఉంది కాబట్టి మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. డెలిషియస్ మీల్స్ వర్ ఆఫర్డ్. అబ్జర్వ్ చేయండి, టు దెమ్ అనేది అలా ఉంచండి. డెలిషియస్ మీల్స్ వర్ ఆఫర్డ్. ఇంకేమి ఇచ్చాం? రుచికరమైన భోజనం ఇచ్చాము, ఎక్కువ ధనం ఇచ్చాం. సో కాబట్టి డెలిషియస్ మీల్స్ వర్ ఆఫర్డ్ and a lot of money. Delicious meals were offered and a lot of money. ఎలా జాయిన్ చేసామో చూడండి, రెండు వేరు వేరు సబ్జెక్ట్స్ కాబట్టి ఆ రెండు సబ్జెక్ట్స్ని జాయిన్ చేసాం ముందు. డెలిషియస్ మీల్స్ వర్ ఆఫర్డ్ అండ్ అ లాట్ ఆఫ్ మనీ వాజ్ గివెన్. వర్బ్స్ కూడా డిఫరెన్స్గా ఉన్నాయి, వర్డ్ వాజ్ అనేది వచ్చింది కాబట్టి ఈ విధంగా డెలిషియస్ మీల్స్ వర్ ఆఫర్డ్ అండ్ అ లాట్ ఆఫ్ మనీ వాజ్ గివెన్. రెండు ఒకరికి ఇచ్చాం కాబట్టి టు దెమ్ అనేది ఒకసారి మనము యూజ్ చేయడం అనేది జరిగింది. సో అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, delicious meals were offered and a lot of money was given to them. So in this way we are using this coordinating conjunction to join sentences. ఈ విధంగా అండ్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించి ఈ సెంటెన్సెస్ని మనం జాయిన్ చేయొచ్చు.
Next, second one, but it is a coordinating conjunction. It is used to join main classes. But is also coordinating conjunction. It is used to join main classes. But అనేది coordinating conjunction. దీనిని కూడా మెయిన్ క్లాసెస్ కలపడానికి ఉపయోగిస్తాము. Look at the example. The sky is cloudy. It is not raining. మనకు తెలుసు బట్ అనేది తెలుగులో అర్థం ఏంటంటే కానీ అనేటువంటి సందర్భంలో బట్ను ఉపయోగిస్తాం. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ ఈస్ నాట్ రైనింగ్. టూ మెయిన్ క్లాసెస్ ఆర్ గివెన్. ఇక్కడ టూ మెయిన్ క్లాసెస్ వచ్చినాయి. వీ అండర్స్టూడ్ ద స్కై ఈజ్ క్లౌడీ. వీ హ్యావ్ అండర్స్టూడ్ ద స్కై ఈజ్ క్లౌడీ. మనకు అర్థమైంది ఆకాశం మేఘావృతమై ఉంది. ఇజ్ ఇట్ రైనింగ్? ఇజ్ ఇట్ రైనింగ్? వర్షం పడుతూ ఉందా? నో. యాజ్ పర్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. మనకు అర్థమైంది ఏంటంటే ఆకాశం మేఘావృతమైంది, వర్షం పడలేదు. సహజంగా ఆకాశం మేఘావృతం అయితే వర్షం పడుతుందని అనుకుంటాం, బట్ ఇక్కడ వర్షం పడలేదు. సో వీ జాయిన్ ఇన్ దిస్ వే. కాబట్టి మనం ఈ విధంగా జాయిన్ చేయొచ్చు. ద స్కై ఈజ్ క్లౌడీ బట్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. ఆకాశం మేఘావృతమై ఉంది కానీ వర్షం కురవడం లేదు అని చెప్పాలి. ఇక్కడ కానీ అని చెప్పి రావాలి కాబట్టి బట్ అనే పదాన్ని మనం ఉపయోగించాం. ద స్కై ఈజ్ క్లౌడీ బట్ ఇట్ ఈస్ంట్ రైనింగ్. ఆకాశం మేఘావృతమై ఉంది కానీ వర్షం కురవడం లేదు అని చెప్పాలి. సెకండ్ వన్, మిస్టర్ డేవిడ్ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్. మిస్టర్ డేవిడ్ ఈజ్ పూర్, హీ ఈజ్ ఆనెస్ట్. Two main classes are given. We have understood that Mr. David is a poor man, but he is a honest man. Mr. David is poor, but he is an honest man. డేవిడ్ అనే వ్యక్తి పేదవాడు కానీ నిజాయితీ పరుడు అని చెప్పాలి మనం ఇక్కడ. సో మిస్టర్ డేవిడ్ ఈజ్ పూర్, యూజ్ బట్ అండ్ రైట్ ద రిమైనింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఆనెస్ట్. మిస్టర్ డేవిడ్ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. మిస్టర్ డేవిడ్ అనే వ్యక్తి పేదవాడు కానీ అతను నిజాయితీపరుడు. థర్డ్ వన్, శశిరేఖ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్. శశిరేఖ వర్క్డ్ హార్డ్. డిడ్ శశిరేఖ వర్క్ హార్డ్? ఎస్. డిడ్ షీ పాస్ ఇన్ ది ఎగ్జామ్? నో. శశిరేఖ కష్టపడి చదివింది కానీ ఎగ్జామ్లో పాస్ అయ్యింది అని చెప్పాలి మనం ఇక్కడ. సో ఎట్లా మనం జాయిన్ చేస్తాం? శశిరేఖ వర్క్డ్ హార్డ్ బట్ రిమైనింగ్ సెంటెన్స్ రాయండి. షీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్. ఒక ఫుల్ స్టాప్ రిమూవ్ చేసాము, బట్ అనేది ఉపయోగించాము, రిమైనింగ్ సెంటెన్స్ మనం అలాగా రాయటం జరిగింది. ఓకే. శశిరేఖ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్. ఫోర్త్ వన్, he worked for the sake of his family, he wasn't recognized. Two main classes are given. Such a person worked hard for the sake of his family, but his services were not recognized. ఇక్కడ టూ మెయిన్ క్లాసెస్లో అర్థమైంది ఏంటి? మొదటి మెయిన్ క్లాసు, ఒక వ్యక్తి అతను కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు కానీ అతని సేవని గుర్తించలేకపోయారు. కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు కానీ అతని సేవని గుర్తించలేకపోయారు. ఎలా మనం ఫస్ట్ మెయిన్ క్లాస్ అలా రాయండి. హీ వర్క్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఏమీ చేంజెస్ లేవు. హీ వర్క్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. రిమూవ్ ఫుల్ స్టాప్, యూజ్ బట్, పీరియడ్ రిమూవ్ చేసి బట్ పెట్టండి, రిమైనింగ్ సెంటెన్స్ రాయండి. రాసేటప్పుడు ఆ హీలో హెచ్ అనే క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్ చేయండి. He wasn't recognized. He worked for the sake of his family, but he wasn't recognized. అతను కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు కానీ అతన్ని గుర్తించలేదు. ఓకే. ఫిఫ్త్ వన్, he was taught how to rule. He couldn't understand. Two main classes are given here. Such a person was taught how to rule the country, how to rule a kingdom. He could not understand. ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలా అనేది అతనికి బోధించడం జరిగింది. హీ వాజ్ టాట్ హౌ టు రూల్. ఎలా పాలించాలో ఎలా పరిపాలించాలో అతనికి బోధించారు. హీ కుడెంట్ అండర్స్టాండ్, కానీ అతను అర్థం చేసుకోలేకపోయాడు. సో ఎలా? హౌ టు యూస్ బట్ ఫర్ జాయినింగ్ దీస్ టూ సెంటెన్సెస్. రైట్ ద ఫస్ట్ మెయిన్ క్లాస్ యాజ్ ఇట్ ఈస్. ఎలా ఉందో అలాగే ఫస్ట్ మెయిన్ క్లాస్ నోట్ చేయండి. హీ వాజ్ టాట్ హౌ టు రూల్, రిమూవ్ పీరియడ్ అండ్ ఇన్సెట్ బట్. అక్కడ ఉన్న ఫుల్ స్టాప్ని తొలగించి బట్ యూస్ చేయండి. రైట్ ద రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్. మిగిలినటువంటి తర్వాత సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం నోట్ చేస్తాం. బట్ టేక్ కేర్ ఆఫ్ ద
క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఈ ఫిఫ్త్ సెంటెన్స్ను కూడా మనము బట్ యూజ్ చేసి జాయిన్ చేస్తాం. కమ్ టు ద సిక్స్త్ సెంటెన్స్. ద డాక్టర్స్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు సేవ్ హర్ లైఫ్, షీ డైడ్. ద డాక్టర్స్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు సేవ్ హర్ లైఫ్, షీ డైడ్. Did the doctors tried their best to save her life? Yes, but she died. డాక్టర్స్ చాలా ప్రయత్నించారు ఆమె యొక్క జీవితాన్ని కాపాడాలని, కానీ ఆమె చనిపోయింది. సో ఎట్లా? యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ మెయిన్ క్లాస్ నోట్ చేస్తాం. ద డాక్టర్స్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు సేవ్ హర్ లైఫ్ అండ్ ఇన్సెప్ట్ బట్ అనేది యూస్ చేస్తాం. రిమైనింగ్ సెంటెన్స్ని మనము నోట్ చేస్తాం. షీ డైడ్. ద డాక్టర్స్ ట్రైడ్ దేర్ బెస్ట్ టు సేవ్ హర్ లైఫ్ బట్ షీ డైడ్. ఓకే, సెంటెన్స్ని అబ్జర్వ్ చేసి మనం బట్ అనేది ఎలా యూజ్ చేయాలో మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ వే వీ హ్యావ్ యూజ్డ్ బట్ టు జాయిన్ సెంటెన్సెస్. ఈ విధంగా బట్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించి సెంటెన్సెస్ని మనం జాయిన్ చేయొచ్చు. అనదర్ కంజంక్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ సెషన్. ఇంకొక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. సో 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 అంటే కాబట్టి అని చెప్పేసి మనము తెలుగు అర్థం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ మెయిన్ క్లాసెస్. సో ఈజ్ ఆల్సో ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. వీ యూజ్ సో టు జాయిన్ మెయిన్ క్లాసెస్. సో అనే పదాన్ని ఉపయోగించి మెయిన్ క్లాసెస్ని జాయిన్ చేయొచ్చు. సో అంటే కాబట్టి. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. ప్రియా స్కోర్డ్ వెల్ ఇన్ హర్ ఎగ్జామ్, షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రియా స్కోర్డ్ వెల్ ఇన్ హర్ ఎగ్జామ్, షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, two main classes are given here. Why did Priya feel very happy? We ask ourselves, why did Priya feel very happy? ఎందుకు ప్రియ చాలా సంతోషంగా ఉంది? షీ స్కోర్డ్ వెల్. ఆమె మంచి మార్కుల్ని సంపాదించింది. దీస్ ఆర్ కనెక్టెడ్ యాక్షన్స్. ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉండేటువంటి యాక్షన్స్. సో ఈ విధంగా మనము జాయిన్ చేయొచ్చు. ప్రియా స్కోర్డ్ వెల్ ఇన్ హర్ ఎగ్జామ్, సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రియా స్కోర్డ్ వెల్, ఫస్ట్ మెయిన్ క్లాస్ అట్లా నోట్ చేసాం. ప్రియా స్కోర్డ్ వెల్ ఇన్ హర్ ఎగ్జామ్, సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కాబట్టి ఆమె చాలా సంతోషంగా ఉంది, మంచి మార్క్స్ స్కోర్ చేసింది. సో అంటే కాబట్టి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మనము సో అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేసి సెంటెన్సెస్ని జాయిన్ చేయొచ్చు. లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. They have earned a lot of money, they lead a luxurious life. They have earned a lot of money, they lead a luxurious life. Two main classes are given here. Why do they lead a luxurious life? They have earned a lot of money. వారు బాగా సంపాదించారు కాబట్టి ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు. They have earned a lot of money. First main class, we have to write the first main class as it is and insert so and write the remaining sentence. First main class అలా నోట్ చేస్తాం, ఫుల్ స్టాప్ రిమూవ్ చేసి సో యూస్ చేస్తాం, రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. రాసేటప్పుడు ఆ సో తర్వాత ఉన్న దే అనే పదంలో టీని స్మాల్ లెటర్గా చేయాలి. ఓకే, దే హ్యావ్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ, సో దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్. ఓకే, థర్డ్ వన్. The monsoon has arrived, we get a lot of rain. The monsoon has arrived, we get a lot of rain. Two main classes are given. How do we get a lot of rain? The monsoon has arrived. మనం ఎలా ఎక్కువ వర్షాన్ని పొందుతాము? ఆ మాన్సూన్ అనేది ఎంటర్ అయింది, ఈ ఋతుపవనాలు అనేవి ఎంటర్ అయింది. సో ద మాన్సూన్ has arrived, so we get a lot of rain. The monsoon has arrived, so we get a lot of rain. కాబట్టి వాతావరణం అనేది ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి కాబట్టి మనకి ఎక్కువ వర్షం అనేది పొందగలం. ఫోర్త్ వన్. ది ప్లాంట్ మోర్ ట్రీస్, ద ఎన్వైరన్మెంట్ ఈజ్ ప్రిస్టీన్. ద ప్లాంట్ మోర్ ట్రీస్, ద ఎన్వైరన్మెంట్ ఈజ్ ప్రిస్టీన్. టూ మెయిన్ క్లాసెస్ ఆర్ గివెన్ హియర్. వై ఇస్ ద ఎన్వైరన్మెంట్ ప్రిస్టీన్? ఎందుకు వాతావరణం అనేది, పర్యావరణం అనేది చాలా సహజంగా అందంగా ఉంటుంది. ప్రిస్టీన్ మీన్స్ న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్. పర్యావరణం అనేది ఎందుకు సహజంగా అందంగా ఉంటుంది? ది ప్లాంట్ మోర్ ట్రీస్, మరి ఎక్కువ మొక్కల్ని నాటారు. ది ప్లాంట్ మోర్ ట్రీస్, సో ద ఎన్వైరన్మెంట్ ఈజ్ ప్రిస్టీన్. ది ప్లాంట్ మోర్ ట్రీస్, సో ద ఎన్వైరన్మెంట్ ఈజ్ ప్రిస్టీన్.
వారు ఎక్కువ మొక్కల్ని నాటారు కాబట్టి పర్యావరణం చాలా సహజంగా అందంగా ఉంటుంది. ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసాము, సో యూజ్ చేసాము, యాజ్ ఇట్ ఈజ్గా మిగిలిన సెంటెన్సెస్ అన్ని రాసాము. ఇక్కడ ఏమి కన్ఫ్యూషన్ ఏమి అవసరం లేదు. 5th one. The author gave shoes to his father. His face was enlightening. 2 main clauses are given here. The author gave shoes to his father. His face was enlightening. రచయిత వాళ్ళ నాన్నకి బూట్లను ఇచ్చాడు కాబట్టి అతని ముఖం వెలిగిపోతూ ఉంది. Why was his father's face enlightening? తన తండ్రి ముఖం ఎందుకు వెలిగిపోతూ ఉంది? ఆథర్ గేవ్ హిమ్ షూస్. రచయిత అతనికి షూస్ ఇచ్చాడు. సో ఎలా జాయిన్ చేస్తాం? ఫస్ట్ మెయిన్ క్లాస్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. ది ఆథర్ గేవ్ షూస్ టు హిస్ ఫాదర్, రిమూవ్ ఫుల్ స్టాప్, యూజ్ సో అండ్ రైట్ ది రిమైనింగ్ సెంటెన్స్. ది ఆథర్ గేవ్ షూస్ టు హిస్ ఫాదర్, సో హిస్ ఫేస్ వాజ్ ఎన్లైటనింగ్. రచయిత తన తండ్రికి షూస్ ఇచ్చాడు కాబట్టి తన మొహము వెలిగిపోతూ ఉంది. రచయిత తన తండ్రికి షూస్ ఇచ్చాడు కాబట్టి తండ్రి ముఖం వెలిగిపోతూ ఉంది. ఓకే. 6th sentence. Mr. Venkat is an irresponsible person. His family members are worried about their family. 2 main classes are given here. What is the first main class? Mr. Venkat is an irresponsible person. Mr. Venkat is an irresponsible person. బాధ్యత రహితంగా ఉండేటువంటి వ్యక్తి వెంకట్ అనే వ్యక్తి. హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. అతని యొక్క కుటుంబ సభ్యులు వారి కుటుంబం గురించి విచారం పొందుతూ ఉన్నారు. కుటుంబంలో బాధ్యతగా ఉంటే ఎవరు విచారించక్కర్లేదుగా. అతను బాధ్యతారహితంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి విచారిస్తున్నారు. వై ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్? ఎందుకు తన కుటుంబ సభ్యులు వారి కుటుంబం గురించి విచారంగా ఉన్నారు? మిస్టర్ వెంకట్ ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. వెంకట్ బాధ్యతారహితంగా ఉన్నాడు. సో ఎలా మనం జాయిన్ చేయొచ్చు? యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ మెయిన్ క్లాస్ నోట్ చేయండి. మిస్టర్ వెంకట్ ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. మిస్టర్ వెంకట్ ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. సో హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. అతను బాధ్యతారహితంగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబ సభ్యులు వారి యొక్క కుటుంబం గురించి విచారిస్తూ ఉన్నారు. సో ఇన్ దిస్ వే we have to use so to join these coordinating these main classes. ఈ మెయిన్ క్లాసెస్ని సో అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించి మనం జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాము. ఓకే. ఏ విధంగా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఈ సెషన్స్లో అండ్, బట్, సో అనే వాటిని మనం చెప్పుకోవటం జరిగింది. ప్లీజ్ వాచ్ ద వీడియో అగైన్ ఫర్ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ we are going to learn to join sentences using some other coordinating conjunctions. Thank you for watching.